అయితే తెలంగాణలో క్యాన్సర్ రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మార్వాడీలే. క్యాన్సర్ నోటి క్యాన్సర్ రావడానికి ముఖ్య కారకులు మార్వాడీలు అని మనం గంటపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబర్, గుట్కా, కైని ఈ పాన్ పరాక్ అన్నిటిని కూడా గవర్నమెంటు అధికారికంగా బంద్ చేసింది. అది అమ్మితే ఫైన్, వాడు జైలుకు పంపిస్తారు. కానీ హీరాలాల్ అనేటువంటి ఒక మార్వాడి దాన్ని గుత్తాధిపత్యంగా చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరుపక్షాలకు డబ్బులు ఇచ్చుకుంటూ, ఎవరైతే నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మూతబరి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ మూతబరి నాయకులందరికీ ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండ్, ఎవడు పార్టీ చేంజ్ కావాలన్నా ఎవడు పార్టీ చేంజ్ కావాలన్నా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని రక్షించుకుంటూ కొంత ఎరుపెక్కినా కొంత ఏది ఎక్కినా ఏ జెండాకైనా ఆ జెండా నీడలో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఎంత బాగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే పతింటికి క్యాన్సర్ అయిపోతున్నాడు. ఈ క్యాన్సర్ లాగా మార్వాడు ఎక్కడున్నాడు అంటే ఏడ క్యాన్సర్ ఉంటే ఆడ మార్వాడు ఉన్నట్టే, ఎవరికి క్యాన్సర్ వచ్చినా అక్కడ మార్వాడు ఉన్నట్టే, ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మార్వాడు అక్కడ ఉన్నట్టే అని చెప్పేది మనం గంటపదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబర్ అనేది నిషేధితమైనటువంటి వస్తువు. రజనీగంధ ఎవరికైతే తెలంగాణలో ఒక జిల్లాకు డీలర్షిప్ ఇవ్వాలనుకో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక లీడర్ చెప్తారు ఈసారి మా ఊరికి అని. ఆ విధంగా ముందుకెళ్ళిపోతూ ఉన్నది ఆ దందా. కానీ అధికారికంగా బంద్ చేస్తాడు, కానీ యథేచ్ఛగా అదే హీరాలాలు నడుపుతూ ఉన్నాడు. హీరాలాల్ లాంటి వాళ్ళు ఆయిల్లో ఉన్నాడు, ఫుడ్లో ఉన్నాడు, కోడి పెట్టే గుడ్డు కాకుండా వాళ్ళు తయారు చేసే గుడ్డులో కూడా ఉన్నాడు, అన్ని రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణలో మన పూర్వీకులు పొగాకు నలుపుకొని వేసుకుంటుండే, పొగాకు సున్నము వేసుకుని నలుపుకుంటుండే. పొగాకు రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగానే ఉన్నారు. సొంత పొగాకు పండించిన పొగాకును వేసుకున్నప్పుడు వాళ్ళు 90 సంవత్సరాలు 101 సంవత్సరాలు బతికిన ముసలోళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా తిరుగుతున్నారు మా ఇళ్ళల్లో. జగమగ కొట్టుకొని చుట్ట తాగినప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు అమ్మేటువంటి అంబర్ వేసుకున్నారో ఆ అంబర్ తోటి 40 ఏళ్ళోళ్ళు 40 ఏళ్ళోళ్ళకే కనపడుతున్నారు. ఇక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వానికి ఎలాంటి ఆయుష్ లేదు. ఆ 40 ఏళ్ళకు డెడ్. ఇప్పుడు కొత్తగా పింఛన్లను స్టార్ట్ చేసేది 40 ఏళ్ళకే పెడతారేమో ఈ అంబర్ కాబట్టి. అంత దరిద్రమైనటువంటి పరిస్థితి, దిగజారినటువంటి పరిస్థితి కేవలం తెలంగాణలో యువతను ఎలాంటి జవసత్వాలు లేని వాళ్ళగా తయారు చేసేటువంటి కార్యక్రమంలో ఒక చీకటి నీడలాగా వెంబడిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి వాడు ఎవరైనా అంటే మార్వాడి. ఇక్కడ హిందువా ముస్లిమా ఇంకా ఏదైనా కాదు, ఈ అంబర్ ప్యాకెట్లు అమ్మొచ్చా, ఎవరికైనా అమ్మొచ్చా. ఎక్కువ తినేది ఇక్కడ జనాభా హిందువులే ఉన్నారు కదా, నష్టపోయేది హిందువులే. ఈ తెలంగాణలో 70% హిందువులే ఉన్నారు కాబట్టి, నేను కూడా హిందువునే కాబట్టి మా హిందువులను నాశనం చేస్తున్నటువంటి వారు హీరాలాలు. నేను ఒక గొల్లోని యాదవును, నేను మల్లన్నను పూజిస్తా, నరసింహస్వామిని పూజిస్తా, కానీ మా వాళ్ళందరూ కూడా తింటున్నారు కేవలం హీరాలాల్ గారు మార్వాడి అమ్మేటువంటి అంబర్ ప్యాకెట్లను. హిందువులే ఎక్కువ తింటున్నారు. మరి ఇంతమంది హిందువులను పొట్టగొడితే ఇంతమంది ఓటు కూడా వేయడానికి కూడా చేస్తానంటే రేపు హిందువులు ఎవరు కాపాడుకోవాలి? మనల్ని కాపాడుకోవాలంటే ఈ మార్వాడిని గో బ్యాక్ చేయాల్సిందే. ఇంకో విషయం, మళ్ళీ ఎడ్యుకేషన్లో కొత్తగా నారాయణ, శ్రీ చైతన్య కొన్ని ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నార్త్ నుంచి కోటా కాలేజ్ అని చెప్పేసి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కు అంటే ఒక్కొక్క విద్యార్థికి 7 లక్షల నుంచి 8 లక్షల ఫీజు తీసుకుంటున్నారు. నీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అది. అలాగ జైన్ అయితే నీట్ వస్తుందట. ఎంత అద్భుతమైన స్కామ్ అంటే అది. ఆ స్కామ్ను ఎవరు కూడా, అంటే ఇక్కడ ఒక గుత్తేదారు ఉన్నాడు. ఒక గుత్తేదారు, తెలంగాణ గుత్తేదారు. ఆ గుత్తేదారును ముందర పెట్టుకుంటాడు. ఆయన కడుపు ఆయన చూసుకుంటాడు. లోపుకొని దాగాల ఉన్నకాడికి కూర్చుకొని పోవాలన్నట్టు ఈయనకుంటుంది. ఆయన వచ్చిన కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకుపోతాడు. ఇప్పుడు పోయినసారి వెల్లాసిటీ అని ఒక కాలేజీ పెట్టి నాశనం చేసినటువంటి గ్రూపే ఈరోజు కోటా అని ఒక కాలేజీని తీసుకొచ్చారు. అది రాజస్థాను. ఇక్కడి నుంచి పోయే కాలేజీ ఎవరికి కూడా అక్కడ షటర్ కూడా ఖాళీ అయ్యాడు. కొంచెం బోర్డు పెట్టుకుందాం అన్నా కానీ
ఆడ బోర్డు పెట్టుకోవడానికి కూడా జాగిన పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితిలో కోట అనే కాలేజీని దిగుమతి చేసుకున్నారు. ఆ దిగుమతి చేసుకున్న కాలేజీలో ఇప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళది కాలపరిమితమైన ప్రోగ్రాము. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక మార్కు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల బిజినెస్ చేసుకుంటారు, చదువుకొని పోతారు. అంతకు మించి అక్కడ కోట ఎక్కడ కోట అయినా ఫోటో ఒకటే. నార్త్లో వచ్చిన కోటకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సౌత్లో వచ్చిన కోట ఫోటో ఒక్కందే వేస్తారు, అదే బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎడ్యుకేషన్లో లేకపోతే ఎడ్యుకేషన్లో విడిగా ఫిజిక్స్ వాళ్ళనే ఒక ఎడ్యుకేషన్ వచ్చింది, అది నార్త్ నుంచి దిగుమతే. రెసిలెన్స్ అని ఒకటి వచ్చింది, అది నార్త్ నుంచే. ఇక వివిధ రకాలుగా ఏ విధంగా అంటే ఆ విధంగా ఫ్లై అకాడమీ అని ఒకటి పెట్టిరు. అసలు ఫ్లై ఏవియేషన్ కాలేజ్ తెలంగాణ పర్మిషన్ లేవు. ఇవన్నీ కూడా ఢిల్లీ బేస్తో మార్వడలే ఏవియేషన్ కాలేజీలన్నీ. ఈ ఏవియేషన్ కాలేజీలలో ఏవియేషన్ పిల్లలకు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి 1,00,000 నుంచి 1,50,000 తీసుకుంటారు. వీళ్ళు సొంత సర్టిఫికేషను ఫలానా గంగాధర్ ఏవియేషన్ కాలేజ్, ఈరాలాల్ ఏవియేషన్ కాలేజ్ అంటే ఆ ఈరాలాల్ సర్టిఫికేటే ఇస్తున్నాడు. ఆ సర్టిఫికేట్ పట్టుకొని పోతామని కాడ ఈ సర్టిఫికేషన్కు గుర్తింపు ఉండదు, దానికి గుర్తింపు ఉండదు, వీళ్ళకి జాబులు రావు. అట్లా తెలంగాణలో డ్రాప్ అవుట్ అయినటువంటి స్టూడెంట్లను కూడా ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు ఏవియేషన్ పేరు మీద. ఈ ఒక్క విషయంలో కాదు, వివిధ రకాలుగా అందుగలడందు ఇందు లేడని కాదు, ఎందెందు వెతికినా అందు వెతికి ఇట్లా చూస్తే అలా కనపడేది మార్వాడే. మనం తస్మత్ జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలి. మౌపాదు వేదికగా జరుగుతున్నటువంటి కుట్రలు మామూలు కాదు. ఒకడుగా ఇద్దరుగా వచ్చినటువంటి మార్వాడులు అక్కడ వైశ్యులనే ఇల్లులు అమ్ముకున్నారు. ఒకటే ఒక మౌపాదులా ఒక నాగేంద్ర బుక్ స్టాల్ అనేటైనా ఒక సెల్ పాయింట్ పెట్టుకున్నాడు, ఒక్కటే ఉండే. ఆ సెల్ పాయింట్ కూడా అమ్ముకునే తీసుకొచ్చింది ఆ నాగేంద్ర బుక్ స్టాల్. మిగతా అన్నీ కూడా సెల్ పాయింట్లు, సెల్లులకు పెట్టే దారాలు, దానికి ఇచ్చే చెప్పుల కాంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీల రక్తాన్ని చెమటను కూడా ఊడ్చుకపోయి వాళ్ళ ఇంట్లో దాస్తున్నాం. మనం దాసుడు కాదు, వాళ్ళకే పెట్టుబడి పెడుతున్నాం. ఎంత తొందరగా మనం మేలుకుంటే అంత తొందరగా మంచిదని చెప్పి కోరుకుంటున్నాం.